మంచిదండి. కడవరి దినాల్లోకి వచ్చి ఉంటున్నాము. చిట్ట చివరి దినాలు. ఎవరు అవునన్నా కాదన్నా కానీ ఇవి లాస్ట్ డేస్. ఎవరి జీవితాల్ని వారే కాపాడుకోవాలి. అది మన వల్ల అయ్యే పని కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తీసుకొని మనము అలాగూ అడుగులు ముందుకు వేసుకుంటూ సాగినట్లయితే తప్పకుండా మనము గమ్యస్థానానికి చేరగలం. నిత్యత్వంలో యేసుతో పాటు వేవేల మంది పరిశుద్ధులతో కూడా మనము యుగయుగాలు జీవించగలం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. అంత్యక్రీస్తు ప్రత్యక్షం కాబోయే దినాలలో మనం ఉంటూ ఉన్నాం. సంఘము అనేది తప్పకుండా అందులో ప్రవేశించాలి అని కూడా చెప్పుకుంటున్నాం. ఏ క్షణంలోనైతే యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమవుతాడో అక్కడి నుండి మనము ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. లేక 1260 రోజులు, లేక 42 నెలలు మనము లెక్కించుకుంటూ పోతే అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. 1260వ రోజు యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమైంది మొదలుకొని 1260 రోజులు 59 దినాలు గడిచిపోవాలి. 1260వ రోజున ఆ చివరి ఘట్టంలో సంఘాన్ని దేవుడు పరలోకానికి పిలుచుకుంటాడు. ఆ గుంపులో నీవు నేను మనమందరం ఉండాలని దేవాతి దేవుడు ఆకాంక్షిస్తూ ఉండగా నిజంగా విడవబడుట బహు ఘోరము అనే పాట కూడా మనము పాడుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని పిల్లలారా, మనమందరం కూడా ఇప్పటి నుండే సిద్ధపడాలి. ఒకవేళ ఎంతవరకు మనము సిద్ధపడకుండా కనుక ఉంటే మనం ఈ క్షణం నుండి భయముతో వణుకుతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ కదండి. ఎక్కడున్న మాట 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనకు ఆ మాట కనబడుతూ ఉంటుంది. భయముతో వణుకుతూ మనము పరిశుద్ధతను సంపూర్తి చేయొచ్చు, ముందుకు సాగాలి అని ఆ మాట వ్రాయబడి ఉంది. మంచిదండి. ఏ క్షణంలోనైతే యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమవుతాడో వాడు వెంటనే ప్రపంచానికి ఒక శాస్త్రాన్ని రిలీజ్ చేస్తాడు. అదే జీవో. దాంట్లో వాడి ఆజ్ఞలు ఉంటాయి, దాన్ని పాటించాలి. అదేంటో గతంలో మనం చూసాం పలుమార్లు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అబద్ధ ప్రవక్త అనేవాడు ప్రపంచమంతా ఊరూరా పట్టణం దేశాలు తిరిగి మహాసభలు ఏర్పాటు చేసి ఆ శాసనాన్ని అమలు చేయకపోతే కలిగే నష్టమేంటో వాడు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు, జాతులు దానికి లోబడి, శాసనానికి లోబడి ఖచ్చితంగా దాన్ని పాటిస్తారు. కానీ క్రైస్తవులు లేక పరిశుద్ధులు అనబడేవారు ఎంత మాత్రం కూడా దానికి లోబడరు. శాసనం ఇచ్చినటువంటి ప్రభువుని వారు ఎదిరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రస్తుతం మనమందరం కూడా క్రైస్తవులంగా, పరిశుద్ధులంగా కనబడవచ్చు, పిలిపించబడవచ్చు, చలామణి కావచ్చు. కానీ ఆ రోజు మనం ఎవరము అనేది తేల్చబడుతుంది. ఎవరు పరిశుద్ధులు అంటే ఎవరి ప్రాణాత్మ దేహాలు యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడి వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారే పరిశుద్ధులు. చర్చికి, దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన, లేకుంటే మరేదో చేసినంత మాత్రాన, దేవుని వాక్యాన్ని ప్రకటించినంత మాత్రాన ఎవరు కూడా పరిశుద్ధులు కారండి. మనం ఇప్పుడు చెప్పుకున్న రీతిగా ఎవరి ప్రాణాత్మ దేహాలు యేసు రక్తం చేత కడగబడి ఎవరైతే దేవుని వాక్యానికి ఉన్నట్టు లోబడి జీవిస్తూ ఉంటారో వారే పరిశుద్ధులు అని మనం చెప్పుకుంటా ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. మనం యేసు రక్తం చేత కడగబడిన ఆ దినం మొదలుకొని, అంటే బాప్తీసం పొందిన దినం మొదలుకొని రక్షణ పొందినప్పుడు మనం క్రీస్తునందు పసిబిడ్డలం. వాక్యాహారం తీసుకుంటూ, వాక్య పాలు, వాక్య ఆహారం, బలమైన ఆహారము, ద్రాక్షరసం, జుంటి తేనెలు ఇవన్నీ తీసుకుంటూ ఆత్మలో ఎదుగుతున్నప్పుడు మొదట్లో పడిపోతూ లేస్తూ ఉండవచ్చు. బలం పొందుకొని ఎదిగి పెద్దవారమైన తర్వాత కొన్నింటిని పిల్ల చేష్టలు విడిచిపెట్టాలి, కొన్నింటిని మనము పట్టుకొని దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అటువంటి సందర్భంలో పెద్దవారైన తర్వాత కూడా మనం లోకంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం. దుష్టుడైన అపవాది అనేక రకాలుగా మన కళ్ళ ఎదుట తీసుకొని వచ్చి పెడుతూ ఉంటాడు. వాటికి మనం ప్రభావితం కాకూడదండి. రాత్రికాలం మనం చెప్పుకునే రీతిగా కాకులు మన తల మీద ఎగరకుండా మనం చేయలేం. అవి మనం వాటిని కాకపోతే మనం గూడు కట్టుకోకుండా చూసుకోవాలి. మన నెత్తి మీద, మన తల మీద. అంటే చెడ్డ తలంపులు, చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు ఇవన్నీ కూడా చెడ్డవి, వినికిడి ఇవన్నీ కూడా మన మెదడులో, మన మనస్సులో, మన హృదయంలో, మన తల మీద గుడు కట్టుకోకుండా చూసుకోవాలి. అంటే కాకుల్ని మనం ఏం చేయాలి? ఆ దురాలోచనలను, చెడ్డ తలంపులను మనము పారద్రోలుతూ ఉండాలి. ఇది అనుక్షణం జరిగే ప్రక్రియ. అవి మన తల మీద గూడు కట్టుకుంటానికి ఆ కాకులు మన తల మీద ఎప్పుడు కూడా ఎగురుతూనే ఉంటాయి, ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దగ్గరకు వచ్చే కొద్దీ మరలా మనం దూరంగా వాటిని తోలివేయాలి. అలా గనక ఎవరైతే చేయరో వాళ్ళు పరిశుద్ధులు కాదు. అవి కాకులు మన తల మీద మన హృదయంలో, మన మనసులో చెడ్డ తలంపులు, చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు
అవి గూడు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయితే తోలివేయకుండా వాటిని ధ్యానిస్తూ వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఎవరైతే నెమరవేస్తూ ఉంటారో ఆ చెడ్డ వాటిని, వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధులు కాదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇది మన శ్వాస ఉన్నంతకాలం ప్రభు వచ్చేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మనము ఈ పరిశుద్ధత, ఏవండి నేను ఒక 20 సంవత్సరాలు కాపాడుకున్నాను, తోలివేశాను ఈ కాకుల్ని గూడుగా కొట్టుకోకుండా, ఇప్పుడు నా వల్ల కావటం లేదండి అని అంటే నువ్వు పరిశుద్ధుడు కాదు. నిజమైన పరిశుద్ధుడు ఎవరు అంటే, ప్రస్తుతం మనకు అన్ని బాగానే సాఫీగా జరిగిపోతున్నాయి. మనం ఏది కోరుకుంటే అది మార్కెట్కి కూడా వెళ్ళనక్కర్లేదు, మన ఇంటి దగ్గరికి, మన డోర్ దగ్గరకు వస్తున్నాయి. మనం నడి మంచంలో కొనుక్కొని ఫోన్లో ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నాం. దీనికి రిస్ట్రిక్షన్స్ లేదు. గవర్నమెంట్ ద్వారా, ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరి ద్వారా కానీ రిస్ట్రిక్షన్స్ లేవు. ఎవరికి ఇష్టమైంది వాడు కొనుక్కోవచ్చు, ఎవరికి ఇష్టమైంది వాడు అమ్ముకుంటూ ఉండవచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది, నీవు ఏది కొనాలన్నా అమ్మాలన్నా కానీ అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎవరైతే అమలు చేస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో ఒకవేళ ఈ క్షణంలో, ఇదే క్షణంలో యాంటీ క్రైస్ట్ ఇప్పుడే ప్రత్యక్షమయ్యి ఆ శాసనాన్ని రిలీజ్ చేశాడు అనుకోండి, ఈ క్షణంలో నిజమైన పరిశుద్ధుడు ఎవడో కానివాడెవడో మనకిప్పుడు అర్థమవుతుంది. మన గురించి మనకు తెలియాలంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో అన్నీ మనం పాటిస్తుంటే మన పేరు జీవ గ్రంథంలో ఉన్నట్టు, మనం పరిశుద్ధుడు అన్నట్టు. ఏ ఒక్క ఆజ్ఞ కూడా మనం ధిక్కరించినట్లయితే, అమలు చేయకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ కనుక ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా పరిశుద్ధులు కాదు. మన పేరు ఎప్పుడో జీవ గ్రంథంలో నుండి తుడిచివేయబడింది. ఆ సత్యం మనకు తెలియదు. కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించే దినాలు కానే కాదు. ఈ క్షణంలో కనుక యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమై ఆ జీవోని కనుక రిలీజ్ చేసినట్లయితే మన యొక్క పరిశుద్ధత, మన యొక్క భక్తి జీవితం అది బయటకు వస్తుంది. అప్పుడు మనము వాడు చెప్పినట్టు 666 ముద్ర వేయించుకొని వాడికి సాగిలపడి మొక్కుతామా, లేక వాడి ఆజ్ఞకు లోబడకుండా ధిక్కరించి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఈ ప్రాణాన్ని శరీరాన్ని నేను ఆ పని చేయజాలను అని ఎవరైతే ఉంటారో వాడే పరిశుద్ధుడు. మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ రోజు వరకు వాక్యం ప్రకటించేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు ఆ రోజు వరకు పరిశుద్ధుడు. చాలామంది కన్ఫ్యూషన్లో ఉంటున్నారండి ఈరోజు. నేను పరిశుద్ధున్నా కాదా? అరే, నీ జీవితం నీ కళ్ళ ఎదుటుంది, నీ కన్ఫ్యూషన్ ఎందుకు? నువ్వు బైబిల్లో వింటున్నవి, చదువుతున్నవి అన్నీ కూడా నువ్వు పాటిస్తున్నావో లేదో తెలుసుకుంటే దాన్ని బట్టి నువ్వు అవునో కాదో నీకే అర్థమవుతుంది. ఎవరో నీ గురించి చెప్పనవసరం లేదు, సర్టిఫికెట్ ఇవ్వనవసరం లేదు. కాబట్టి క్రైస్తవులు అనేవాడేవారు, క్రైస్తవులమైన మనము దానికి ఒప్పుకోమని చెప్పట్లా. క్రైస్తవులమైన మనము లేక పరిశుద్ధులమైన మనము వాడు ఇచ్చే శాసనానికి లోబడము అని చెప్పడం లేదు. ఎందుకంటే మన జీవితం ఆ రోజు బైబిల్లో ఒక మాట ఈ మధ్యకాలం చెప్పుకున్నాం. చదవండి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట ఏమని వ్రాయబడి ఉందంటే, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక బలమైన మాట, మనకి ఈ సందర్భంలో కావాల్సినటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. 3వ అధ్యాయం 11 నుండి, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచు. అండర్లైన్ చేసుకున్న మాటను, అది అగ్ని చేత బయలుపరచబడును. ఎందుకంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? బంగారం ఉంది, వెండి ఉంది, వెలగల రాళ్ళు ఉన్నాయి, కర్ర ఉంది, గడ్డి ఉంది, కొయ్యకాలు. ఇక్కడ ఈ 3 ఉన్నాయి. మొదటివి 3, తర్వాత 3 ఉన్నాయి. మొదటి 3 నిలుస్తాయి. దాన్ని పరీక్షించేది ఏంటి? అగ్ని పరీక్షిస్తుంది. అగ్నిలో నిలిచేది మొదటి 3 ఉంటాయి. కాలి బూడిదైపోయాయి, కనుమరుగైపోయాయి. తర్వాత 3 ఉంటాయి. కాబట్టి 14వ వచనంలో నాది మీద ఒకడు కట్టిన పని నిలిస్తేనేమో వాడు జీతం పుచ్చుకుంటాడు, ఒకని పని కాల్చివేయబడితేనేమో వానికి నష్టం కలుగును అని మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి మన జీవితం మనం పరీక్షించుకుంటే మన యొక్క పరిశుద్ధత మనలో నిలిచి ఉందా, మనం ఆజ్ఞలను గైకుంటున్నామా లేదా, మనకు అవగాహన అవుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయమందు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనల్ని మనం పరీక్షించుకున్నాం. ప్రతి నిమిషం, ప్రతిరోజు ఆత్మదేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడల్లా కూడా, అవును నేను పరిశుద్ధున్నా కాదా, నేను దేవుని ఆజ్ఞలు గైకుంటున్నానా లేదా, దేవుని ఆత్మకు నేను లోబడుతున్నానా లేదా, మనల్ని మనమే పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు దేవుని పిల్లలారా, మనము ఎవరమో, పరిశుద్ధుడుమా కాదా, భక్తి పరులమా కాదా, మనకు వెంటనే రిజల్ట్ వస్తూ ఉంది. దాన్ని బట్టి మన జీవితాలు ఉంటాయని మనల్ని మనమే మోసం. ఈనాడు దాదాపు 99% క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్న 470 కోట్ల మంది క్రైస్తవ ప్రజలు చాలా మంది ఏం చేస్తున్నారంటే కన్ఫ్యూషన్లో ఉంటున్నారు. నేను పరిశుద్ధున్నా కాదా, నేను యేసు ప్రభు ఈ క్షణంలో వస్తే
పరలోకానికి కొనుక్కోబడతానా లేదా? చాలా మంది సేవకులు అడుగుతున్నారు. కాబట్టి మన జీవితం మనమే పరీక్షించుకోవాలి. అక్కడ బైబిల్ ఏమని చెప్తుంది అంటే 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక తన్ను పరీక్షించుకొనవలెను అంటాడు కదండి. ఇలాగూ చేసి బల కార్యక్రమం మనం తీసుకునేటప్పుడు పౌలు అపోస్తలుడు ఏమంటాడు? చదువుకుందాం ఆ మాట. 2వ కొరింథీ పత్రిక మన్నించాలి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదవగలిగినట్లయితే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో అక్కడ ఏమంటాడు అంటే, దేవునికి మహిమ కలుగును గాక. 25వ వచనం నుండి చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు మరణాన్ని ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి 28వ వచనం అండర్లైన్ చేసుకోండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని కొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి మనమే తన్ను పరీక్షించుకోవాలని బైబిల్ చెప్తుంది. ఎవరో ద్వారా కాదు మనం పరీక్షించబడేది. మనుషుల దృష్టికి మనం అవునంటే వాళ్ళకి కాదన్నట్టు ఉంటుంది, మనలో కాదు అంటే వాళ్ళకేమో అవునన్నట్టు ఉంటుంది. మనము పరిశుద్ధత మనలో లేకపోయినా వాళ్ళ దృష్టికి, ఎందుకంటే ప్రతి మానవుడు 2 రకాలుగా కనబడుతూ ఉంటాడు. ఇప్పుడు పైకి నేను కనబడే నేను కావుండను, కానీ లోపట నాలో వేరే జీవితం ఉంటుంది. ఇది ప్రతి సేవకుల్లో ప్రతి విశ్వాసలో ఉండేదే ఇది. కానీ దేవుడు కోరే జీవితం ఏంటంటే, పైకి నేను ఎలా కనబడుతున్నానో భక్తిపరుడిగా పరిశుద్ధుడిగా, అదే లోపట ఆంతర్యంలో ఉండాలనేది. వాడే పరిశుద్ధుడు. పైకి ఏదైతే కనబడుతున్నాడో వాడు లోపల కూడా స్వచ్ఛంగా అలానే కనబడితే వాడు ఖచ్చితంగా పరిశుద్ధుడు. కాబట్టి మనమే పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఇంకొక మాట, మనం కన్ఫ్యూజన్లో కనుక ఉంటే దేవుని చేత పరీక్షించబడాలి. 139వ కీర్తన 24వ వచనం అనుకుంటాను, బహుశా చూద్దాం. దావీదు అక్కడ ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంటే, దేవాని ఆయాసకరమైంది నా యందున్నదేమో, నన్ను పరీక్షించు, నాకు తెలియచేయమని చెప్పేసి దైవజనుడు ఏం చేస్తున్నాడు? 139వ కీర్తన 24వ వచనంలో 23 నుండి చదువుకుంటే ఇంకా బాగుంటుంది. దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు. 26వ కీర్తనలో కూడా బహుశా కొంచెం అటు ఇటు ఈ విధంగానే ఆయన తెలియచేస్తాడు అనుకుంటాను. 26వ కీర్తన 1 నుండి, యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా, ఇది అండర్లైన్ చేసుకోండి, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించు. ఒకటి, మనము ఏం చేయాలి చెప్పండి? పరీక్షించుకోవాలి. రెండవదిగా ఎవరి చేత పరీక్షించబడాలి? మనము దేవుని చేత. ఎందుకంటే నా దృష్టికి నేను కొన్నిసార్లు యథార్థవంతుడిగానే కనబడుతున్నాను. బైబిల్ చెప్పింది సామెతల గ్రంథంలో అక్కడ 16వ అధ్యాయంలో మనం చదువుకుంటే, అక్కడ ఒకరి దృష్టికి వాడు యథార్థంగానే న్యాయంగానే కనబడతాడు, కానీ తుదకు వాడు ఎక్కడికి పోతాడు? ఆ మార్గం వాడిని నరకానికి, మరణానికి, నాశనానికి, శాపానికి, దేవుని ఉగ్రతకు తీసుకుని వెళుతుంది అని మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి మనము ప్రతి నిమిషము, ప్రతిరోజు కూడా మనము మాట్లాడే మాటల్లో పరిశుద్ధత ఉంటుందా? నేను తలంచే తలంపులో పరిశుద్ధత ఉంటుందా? నేను ఆలోచించే ఆలోచనలో పరిశుద్ధత ఉంటుందా? ఎవడైనా నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నేను వింటున్నాను, నా చెవిలో గుండా హృదయంలోనికి, మెదడులోనికి, మనస్సు, తలంపుల్లోనికి వెళుతున్నాయి. అవి నన్ను అపరిశుద్ధపరుస్తున్నాయా? అలాగైతే నేను ఆ మాటల నుండి చాలా దూరంగా పారిపోవాలి. ఆ మాటలను నేను పెడచెవిని పెట్టాలి, ఆ మాటలతో నేను నా చెవులు మూసుకోవాలి అని ఎవరైతే ఉంటారో వీళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధులు. వీరే పరిశుద్ధులు అటువంటి వాళ్ళు. కానీ ఆ మాటలు చెవికి రుచికరంగా ఉన్నాయి అనుకోండి, నాలుకే కాదు, రుచి అనేది కొన్ని మాటలు చెవికి రుచికరంగా ఉంటాయి. మనం ఒక వ్యక్తిని గురించి కొన్ని మాటలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ వ్యక్తి గురించి మనతో మాట్లాడే వాళ్ళు చెప్పే మనం ఏదైతే తలుస్తున్నామో ఆ మాటలే ఆ వ్యక్తి కనుక చెప్పినట్లయితే మన చెవులకు ఆ మాటలు ఎంతో రుచికరంగా ఉంటాయి. మనము తలంచింది కనుక ఆ వ్యక్తి కనుక చెప్పలేదనుకోండి, ఆ వ్యక్తి మీద మనం తిరుగుబాటు చేస్తాం. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా మనమే ఏం చేయబడాలి? పరీక్షించుకోవాలి. రెండవదిగా దేవుని చేత మనం ఏం చేయబడాలి? పరీక్షించబడుతూ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ ఉదయకాలమందు ఖచ్చితంగానో ఖండితంగానో నిర్మోహమాటంగానో మనకు తెలియజేస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధులైనటువంటి వారు ఆ యొక్క యాంటీ క్రైస్ట్ శాసనానికి లోబడరు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడు? అబద్ధ ప్రవక్త అనేవాడు
మనం గత వారం అంతకుముందు వారం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చివరి లైన్లో మనం చదువుకుంటే వాడు వాళ్ళని ఏం చేస్తూ ఉంటాడంట, బలవంతం చేస్తాడంట. అక్కడే కాదు, మనము దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో కూడా చదువుకున్నాం గత వారం. ఈ రెండు చోట్ల వాడు ఏం చేస్తాడు, పరిశుద్ధులు వాడు ఇచ్చిన శాసనానికి లోబడరు కనుక వాళ్ళని ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి, వాళ్ళని బలవంతం చేస్తాడు. ఆ మాట చదవండి, 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనం మనం చదువుకుంటే చదవండి దయచేసి. 13వ అధ్యాయం 12వ వచనం చివరి లైన్లో పరిశుద్ధుల్ని వాడు ఏం చేస్తూ ఉంటాడు, బలవంతం చేస్తాడు. కనబడుతుందా లేదా మాట? అయితే నేను చదువుతున్నాను ఆ మాటను. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం బలవంతం చేస్తుంది. 17వ వచనంలో మనం చదువుకుంటే 17వ వచనంలో ఏం బలవంతం చేస్తుంది, అర్థమవుతుందండి. బలవంతం మిగిలిన ప్రజానీకం పరిశుద్ధుల్ని తప్ప ప్రపంచం అంతట్లో ఉన్న 750 కోట్ల మంది ప్రజల్ని వాడు బలవంతం చేయనక్కర్లేదు. యేసుని ఎరగని వారిని, రక్షణ పొందని వారిని, రక్షణ పొంది యేసుని ఎరిగి రక్షణ పొంది కొంతకాలం దేవుల్లో జీవిస్తూ లోకాన్ని పరమాణంగా జురుకునే నమ్మకార్థ క్రైస్తవుల్ని బలవంతం చేయనక్కర్లేదు. వాళ్ళే ఇష్టపూర్వకంగా పోయి ముద్ర వేయించుకొని వాడు సాగిలు పడుతూ ఉంటారు. కానీ తిరుగుబాటు చేసేది మేము ఆ పని చేయచాలము అని ఎవరు ఆ ప్రకారంగా చెప్పేది అంటే పరిశుద్ధులు ఒక్కరు మాత్రమే. ప్రపంచంలో ఉన్న 209 దేశాలు, ఎందుకంటే 210వ దేశంతో వాడు అగ్రిమెంట్ తీసుకున్నారు, ఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నేను మీకు ఇదిగో మీతో అగ్రిమెంట్ చేస్తాను, నన్ను టెస్ట్ చేసుకోండి కావాలంటే. ఒకవేళ మీరు కనుక ఫుల్ఫిల్ అయితే 7 సంవత్సరాలు నా యందు నేను చెప్పిన వాటిలో మనము రాబోయే రోజుల్లో దాన్ని కంటిన్యూగా పర్మనెంట్ ఫైల్ చేసుకుందాము అని వాడు చెప్తాడు. కాబట్టి వాళ్ళు యాంటీ క్రైస్ట్ యొక్క శాసనానికి లోబడని అవసరం లేదు. వాడు లోబడని అవసరం లేదండి. వాడిని ప్రభువుగా పెట్టుకునే అవసరం లేదు, రక్షకుడిగా పెట్టుకునే అవసరం లేదు. వాడి ముద్ర వేయించుకునే అవసరం లేదు, వాడిని పూజించిన అవసరం లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఏంటి అంటే పరిశుద్ధుల్ని మాత్రమే వాడు బలవంతం చేస్తాడు. కాబట్టి ఏమని బలవంతం చేస్తాడు చెప్తారా ఎవరైనా? ఏమని బలవంతం చేస్తాడు? 12వ అధ్యాయం 17వ వచనంలోనేమో యాంటీ క్రైస్ట్ యొక్క ముద్రను మీ కుడి చేతి మీదనైనా కానీ చెప్పండి, మీ యొక్క నొసటి ఎందైనను మీరు 666వ ముద్ర వేయించుకోవాలి. 666వ ముద్ర అంటే ఏంటి? ఆ ముద్ర అనేది ఒక సంఖ్య. ఆ ముద్ర అనేది ఆ ముద్రలో ఆ యొక్క న్యూమరేషన్ వాటిల్లో వాడి పేరు ఉంది అదండి. మొదటి 6 అంటే వాడి పేరు ఇది, రెండవ 6 అంటే ఇది. వాడి పేరేంటి? నిజంగా వచ్చే యాంటీ క్రైస్ట్ వాడి పేరేంటి మీకు తెలుసా? మనకు తెలియదు. ఒకవేళ చెప్పగలుగుతారేమో. కాబట్టి యాంటీ క్రైస్ట్ అంటున్నాం, క్రీస్తు విరోధి అంటున్నాం, అంత్యక్రీస్తు అంటున్నాం. కానీ అసలు వాడి పేరేంటి కదండి? గతంలో మనం ఒక 4 నెలలు 5 నెలల క్రితం చెప్పుకున్నాం ఆ మాటలు. కాబట్టి 666వ ముద్ర అనేది వాడి పేరు, అది ఒక సంఖ్య. ఆ ముద్ర మన నొసటి మీద వాడు ఎలా వేస్తారో మనకు తెలియదు కదండి. చిన్నప్పుడు ఎవరికైనా మూర్ఛలో ఏదో వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, ఏదో కాల్చి కదా వాత పెట్టేవాళ్ళు అనుకుంటా. నా చిన్నప్పుడు బాగా ఇటువంటివి జరుగుతూ ఉండేది. వాత పెడితే ఆ నరం మీద ఉన్నటువంటి ఆ వాతం పైత్యం అనేది కాల్చబడుతుంది అని. ఆ వాత వాడు బ్రతికినంతకాలం అట్లనే ఉండేది. మా తమ్ముడు హానోక్ పాస్టర్ చిన్నప్పుడు వాడికి భయంకరమైన జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అది హాస్పిటల్లో జాయిన్ చేశారు. అడ్మిట్ చేస్తే వాడు నోటి ద్వారా ముక్కు ద్వారా ఏది కూడా తాగడం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే డాక్టర్స్ స్పూన్తో ఆ యొక్క ద్రావకాన్ని నోట్లో పళ్ళు గట్టి అని బిగబట్టేవాడు. ఆ పళ్ళు స్పూన్తోనే విడగొట్టి పోస్తా ఉంటే పెదాలు నలిగిపోయాయి. ఆ పెదం కాడ ఇదో ఇక్కడ ఎంత నలిగిపోయి ఇక్కడ గుంట ఉంటుంది, మీరు ఇప్పటికీ చూడండి, ఆ గుంట ఇంతవరకు పోలేదు. అట్లానే 666వ ముద్ర అంటే అదేదో ఈసీ న్యూమరిక్ కాదది, అందులో వాడి పేరుంది, నీవే నా దేవుడు అని. అది ఆ ముద్ర వేయించుకొని ఇప్పుడు భారతదేశంలో పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు స్త్రీకి పురుషుడు మంగళసూత్రం కడతాడు, తాళి. అంటే ఆ స్త్రీ ఎవరికి చెందింది అని? ఆ పురుషుడికి చెందింది. అతడే తనకు భర్త, తాను ఆ వ్యక్తికి భార్య, మరెవరికి చెందదు. గవర్నమెంట్ వాళ్ళు కొన్ని మేకల మీద గొర్రెల మీద స్టాంపు కొట్టింది. ఇది బలికి ప్రత్యేకించబడింది, గవర్నమెంట్ సీల్ ఉండి అది మాత్రమే అది దాన్ని వధించాలి. సండే కానీ మధ్యలో పండగలకు కానీ ప్రతిరోజు కానీ గవర్నమెంట్ సీల్ వేసి దాని మీద. అది కానిది మురిగిపోయింది, కుక్కింది, అది రోగంతో పడి ఉంది, అది పనికిరాదు. ఎవరైతే దాని మీద ముద్ర వేస్తారో, సీల్ వేస్తారో, స్టాంపు వేస్తారో దాన్ని మాత్రమే వాడు వధించాలి, ప్రజలకు అందించాలి. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి వాడు ఏమని బలవంతం చేస్తాడు పరిశుద్ధుల్ని? ఏమని బలవంతం చేస్తాడండి? 666 ముద్ర వేయించుకోవాలి. 666 ముద్ర నువ్వు వేయించుకుంటున్నావంటే నువ్వు ఎవరికి చెందిన వ్యక్తివని? నువ్వు ఎవరికి అమ్ముకుంటున్నావు? నిన్ను నీవు సైతానికి అమ్ముకుంటున్నావు. అంటే యాంటీ క్రైస్ట్ అమ్ముకుంటున్నావు. వాడికి హక్కు ఉంది. వాడు ఆ క్షణంలో యేసు ప్రభు నన్ను రక్షించు ప్రభువా అని చివరి క్షణంలో కనుక నువ్వు చెప్పగలిగితే యేసు ప్రభు కూడా ఏమి చేయలేడు. నువ్వు సైలెంట్గా ఉండు యేసు ప్రభువా, వాడి మీద నా స్టాంప్ ఉందా లేదా, వాడు నాకు చెందినటువంటి వాడు, వాడి మీద నాకు మాత్రమే హక్కు ఉంటుంది అని వాడు ఒక హక్కుతో మాట్లాడగలడు కదండి. దయ్యం పట్టినోడిని యేసు ప్రభు వదిలించిన తర్వాత అది మొత్తం తిరిగి అక్కడికి వచ్చి విడిచిపెట్టి వెళ్ళిన ఇంటికి వచ్చి అదేం చేస్తుంది, ఊడ్చి అమర్చి ఉండటం చూసి అది వెళ్ళి 7 మరి చెడ్డ అపవిత్రాత్మలు తీసుకొని నేను నా ఇంటికి వెళ్ళి చూచేదా, నా ఇల్లు హక్కుతో మాట్లాడుతుంది అది కదండి. అలా హృదయాలు గతంలో సాతానికి అప్పగించి త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు కదండి, లంచగొండులు, ఇతరులను మోసగించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళే. యేసు ప్రభు అనేక మంది దైవ సేవకులు ప్రార్థన చేసి అటువంటి దురాత్మల్ని వెళ్ళగొట్టి దయ్యాల్ని పోయిన తర్వాత వాడు ఆ హృదయంలో ఏముండాలి? రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యంతోనే, దేవుడు చేసిన ఇంత గొప్ప రక్షణ కార్యంతోనే, కృతజ్ఞతతోనే, పరలోక రాజ్యానికి వచ్చిన ధ్యానంతోనే ఆ మనస్సు, ఆ అంతరంగం, ఆ హృదయం అంతా నిండి ఉండాలి. నిండి ఉన్నప్పుడు అది నా ఇంటికి వెళ్ళి చూచేదా అనుకున్నప్పుడు అక్కడ వచ్చి చూస్తే వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? ఆ హృదయం నిండా దేవుని వాక్యంతో నిండి ఉంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కాబట్టి దేవుడు అక్కడ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆ హృదయంలో ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఆ హృదయంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఇంక వాడికి చోటు ఎక్కడిది? కాబట్టి ఆ ఇంటిని విడిచిపెట్టి నాకు చోటు లేదు అని వాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఒకనొక సందర్భంలో ఒకళ్ళు చనిపోతే యేసు ప్రభువు ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు చోటు లేదని బైబిల్ చెప్తుంది. నాకు స్థలం ఇయ్యండి అని బ్రతిలాడుకుంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. నాకు చోటు లేదయ్యా, ఇక్కడ స్థలం ఇయ్యుడి. రోమాపత్రిక 1:28 చేయమని తెలియజేస్తుందంటే వారి మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి అంటే ఎవరికి చోటు ఉంది అక్కడ? ఎవరికి ఉందండి? వాళ్ళ హృదయాలలో దురాత్మకు, అపవాదికి, సైతానుకు చోటు ఉంది. కాబట్టి వాళ్ళ మీద హక్కు. ఆ యొక్క దయ్యం ఏమని మాట్లాడుతుందంటే, విడిచిపెట్టి వెళ్ళిన దయ్యం నా ఇంటికి వెళ్ళి నేను చూచెదా. వెళ్ళి చూస్తే అది ఊడ్చి అమర్చి ఉండుట ఖాళీగా పడి ఉంది. రక్షణ పొందిన తర్వాత విశ్వాసులు హృదయాన్ని ఖాళీగా పెట్టుకుంటే వెళ్ళగొట్టిన 7 దయ్యాలు మొత్తం వచ్చి ఆ దుష్ట లక్షణాలు అన్నీ కూడా నింపేస్తుంది అనమాట. అప్పుడు వాడంటాడు, యేసు ఈ వ్యక్తితో నీకేం పని? ఈ ఇల్లు నాది, ఈ హృదయం నాది, ఇతని మీద నా స్టాంప్ ఉంది, ఇతని మీద నాకు హక్కు ఉంది, నువ్వు సైలెంట్గా ఉండు అంటే యేసయ్య కూడా క్షణాలు ఏమీ కూడా చేయలేడు. దేవుని బిడ్డ, నీవు నేను మనమందరం ఎవరికి చెందిన వారం? మన మీద ఎవరికి హక్కు ఉంది? ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. 13వ అధ్యాయం 17వ వచనంలో ఏ వేసుకోవాలని వాడు బలవంతం చేస్తున్నాడు? 666వ ముద్ర వేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు. అదే అధ్యాయం 12వ వచనంలో వాడు ఇంకా ఏం చేయాలని బలవంతం చేస్తున్నాడు చెప్పరేమండి? అంటే యాంటీ క్రైస్టు ప్రతిమను, లేక బొమ్మను, లేక వాడి స్టాచ్యూని, విగ్రహాన్ని మీరు చేసుకొని మీ ఇండ్లలో పెట్టుకోవాలి, మీ దేవాలయాల్లో పెట్టుకోవాలి, మీ మసీదుల్లో పెట్టుకోవాలి. మీరు ఏం చేయాలి? మీ టెంపుల్స్లో పెట్టుకొని మీ ఇండ్లలో ప్రతిరోజు దాని ఎదుట మీరేం చేయాలి అంటే సాగిలపడి అంటే ఏంటి? సాష్టాంగ నమస్కారం అనమాట. సాగిలపడి ఇంకేం చేయాలి? నమస్కారము చేసి ఇంకేం చేయాలి? మ్రొక్కాలి. ఏమని మ్రొక్కాలి? నీవే నాకు ప్రభు, నీవే నా దేవుడు, నీవే నాకు రక్షకుడివి. మనస్ఫూర్తిగా, బలవంతాన్ని కాదు కదండి, అది కాదు. కాబట్టి ఆ రీతిగా చేయాలి అని వాడు ఏం చేస్తున్నాడు? బలవంతం చేస్తున్నాడు. ఎంత భయంకరం అండి! పరిశుద్ధులు అనబడే వారు ఒప్పుకోరండి, తిరుగుబాటు చేస్తారండి. తమ ప్రాణాలని, తమ దేహాలను ఏం చేస్తారు? వాళ్ళకి అప్పగించేస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, మేము మాత్రం ఆ పని చెయ్యచాలము. ఎవరంటారు ఈ మాట? మొదటికే అంటాడండి, నేను యూదుడను, నేను హామానుకు వంగి నమస్కారం చేయగలను. నేను వాడికి వంగానంటే, వంగి నమస్కారం చేశానంటే నేను వాడికి సాగిలబట్టినట్టే. వాడేనా ప్రభు అన్నట్టు. వాడు ఆఫ్టర్ జెంటైల్, వాడు అన్యుడు, విగ్రహారాధికుడు. నేను యూదుడను, యెహోవా దేవునికి చెందినవాడను, నేను మాత్రం ఆ పని చెయ్యజాలను అని మొద్దికేలాగా నాటి పరిశుద్ధులు ఖరాఖండిగా. ఎందుకు చెప్పండి? ఎందుకు వాళ్ళు అలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అంటే 3.5 సంవత్సరాలు మాత్రమే ఇది. ఈ 3.5 సంవత్సరాల తర్వాత వారికి ఏముంటుంది చెప్పలేమండి.
వారికి మహిమ ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 1:11 అదే కదా తెలియజేస్తుంది. మొదట ఏముంటుంది? శ్రమ. తర్వాత ఏముంటుంది? మహిమ. ఆ మహిమను గురించి రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి. దేని ముందు? పొందబోయే మహిమ ఎదుట. అబ్బా, పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తుచ్చమైనవి. 4:14 మొదటి పేతురు పత్రికలో కూడా అక్కడ అది ఎలాంటి మహిమో చూడండి, భలే ఉంటుంది ఆ మాట. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చదవగలిగితే, దేవుని బిడ్డలారా 4:14లో అక్కడ క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీలో నిలుచుచున్నాడు కనుక. 12 నుండి చదువుకుంటే, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు. ఏది బయలుపరచబడినప్పుడు? క్రీస్తు మహిమ అంటే ఇది. అబ్బా, ఏ మహిమ అండి ఇది? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమల్లో పాలువారై ఉన్నట్టుగా సంతోషించండి. మీరు మహానందముతో సంతోషించాలి అంటే, యుగ యుగాలు సంతోషించాలంటే క్రీస్తు నిమిత్తం మీరు శ్రమలలో పాలిభాగస్తులై ఉండాలి అంటాడు కదండి. తుచ్చమైన 3.5 సంవత్సరాలు, ఆఫ్టర్ ఆల్ 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు కనుక నువ్వు కళ్ళు మూసి నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని ప్రభు కొరకు కనుక యాంటీ క్రైస్ట్కి, అబద్ధ ప్రవక్తకి, ఇదిగో భారతదేశంలో ఉన్న మిలిటరీకి కనుక నువ్వు అప్పగించినట్లయితే నీ శరీరం, నీ ప్రాణం యుగ యుగాలు ఆయన కుడి ప్రక్కనో ఎడమ ప్రక్కనో నీవు ఆసీనుడు అయి ఉంటావు. క్రీస్తుకి ఎంత మహిమ, ఎంత ఘనత! ఆయన అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. ఆ సింహాసనం మీద ఆయన ప్రక్కన నీకును సీట్ ఉంది అంటే అది ఒక్క దినం కాదు, మహిమగల సింహాసనం. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండేది కాదు. మనం ఎన్నో పర్యాయాలు చెప్పుకున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, 27వ వచనం, 18వ వచనం. అక్కడ పరిశుద్ధులే క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు రాజ్యం వెళ్తారని. అక్కడ ఇంకో చోట ఏముందంటే 27వ వచనం, పరిశుద్ధులే క్రీస్తుతో కలిసి ఆయన మరి యుగ యుగాలు వాళ్ళు రాజ్యం వెలుదురు. యుగ యుగాలు కదండి, యుగ యుగాలు, ఒక యుగం కాదు, యుగ యుగాలు. ఇక ఎటర్నల్ అనమాట, నిత్యత్వంలో. ఆనాటి ఆనందం, ఆనాటి మహిమను బట్టి ఆనందం కలిగే ఆనందం సామాన్యమైంది కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నువ్వు పరిశుద్ధుడువా కావాలి. ఆ రోజు యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమై శాసనం రిలీజ్ చేసేంత వరకు నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, నేను అనుకుంటూ ఉండవచ్చు, నేను పరిశుద్ధుడే, అన్నీ సాఫీగా జరిగిపోదు. ఈనాటి క్రైస్తవులు సుఖాన్ని కోరుకుంటున్నారు. సుఖం కావలసిన బట్టలు వేసుకోవాలి, కావలసినటువంటి ఇల్లు కొనుక్కోవాలి, కావలసినటువంటి పెద్ద పెద్ద వాహనాల్లో తిరగాలి, కావలసినటువంటి ఫ్లైట్లో ఎంజాయ్ చేయాలి కదండి. సుఖం కోరుకోవాలి. పిఎం సామ్యుల్ గారు ఆయన కేరళ నుండి దేవుడు చెప్పాడంట, నువ్వు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపో అని. చేతిలో టికెట్ కొనుక్కుంటేని కూడా డబ్బులు లేవు. అక్కడ వచ్చి దేవుడు చెప్పాడు నేను వెళ్తానని చెప్పేసి విశ్వాసంతో వచ్చి అక్కడ కేరళలో రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. ఆయన బోధలేనటువంటి ఎవరో ఒక వ్యక్తి, అయ్యగారు మీరు ఎటు వెళ్తున్నారు, నేను మీ ద్వారా రక్షించబడ్డాను, అయితే అంటే ఉండండి, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను, నేను టికెట్ తీసుకుని. వద్దు ఆ పని చేయొద్దంటే, కాదు నేను మీకు మీ ఇద్దరికి కూడా భార్యాభర్తలకు తీసుకుని వస్తానండి అని చెప్పేసి ఆయన 3 టికెట్లు తీసుకుని వచ్చాడు. దేవుడు ఆ రీతిగా వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. అక్కడి నుండి వచ్చి మొట్టమొదట ఏలూరులో ఆయన అక్కడ హెడ్ క్వార్టర్గా పెట్టుకున్నాడు. ఏలూరులో పెట్టుకుని అదంతా అంతర్వేది పాలము అదంతా తిరుగుతూ సేవ చేస్తూ ఉండేవాడు. ఆయనకి పిఎల్ పరంజ్యోతి గారు, ఈయనకి శిష్యుడిగా అయ్యాడు. ఆయన అపోస్తలుడే. ఈయన ద్వారా రక్షించబడి, ఈయన ద్వారా అటువంటి సందర్భంలో ఆయన కట్టుబట్టలతో వచ్చాడట. కట్టుబట్టలతో వచ్చి, మాకంటే ముందు బ్యాచ్ అండి, మాకు ఎవరైతే బైబిల్ ట్రైనింగ్లో వచ్చేవాళ్ళు కేపీ దేవసాయం గారు, మరి ఇంకా చూసినట్లయితే రక్షణానిధి గారు, సుదర్శన్ గారు, వీళ్ళంతా బైబిల్ కాలేజీలో మాకు ట్రైనింగ్కి వచ్చేవాళ్ళు టీచర్లుగా. వాళ్ళ కాలంలో వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉండేవారు. మాకు ఆహారమే ఉండేది కాదు బైబిల్ కాలేజీలో. మాకు నెలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. వచ్చిన పాస్టర్ గారు ఆ నెలంతా టీచింగ్ అట్లా గంటకి వస్తారు, ఒక 4-5 పొద్దునూరు సాయంత్రం. వాళ్ళు అట్లా పెట్టేసి ఎగ్జామ్స్ పెట్టి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళట. వెళ్ళిపోయిన తర్వాత అలా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా రోజుల వరకు, ఒక్కొక్కసారి అయితే 10 రోజుల వరకు ఆహారం ఉండేది కాదు. ధనం ఎక్కడిది? బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఆహారం పెట్టడానికి పిఎం సామ్యుల్ గారి దగ్గర ధనం ఎక్కడిది? ధనం లేదు. కాబట్టి
అయ్యగారు ఆకలేస్తుందండి, తెల్లవారితే పరీక్షలు మేము చదువుకోవాలి, మా బ్రెయిన్ పని చేయట్లేదంటే ఆయన సౌమ్యంగా చెప్పేవాడట, ప్రార్థన చేసుకోండి, నేను మీలాంటి వ్యక్తిని, నా మీద ఆధారపడద్దు, ప్రభు మీద డిపెండ్ అవ్వండి, ప్రభు మీకు కావాల్సింది తప్పకుండా ఇస్తాడు. మీరు ప్రభు కొరకు జీవిస్తున్నారు, ఆత్మల రక్షణ కొరకై మీరు తరబీదు పొందుతున్నారు, ప్రభు తట్టు చూడండి అని. కొన్నిసార్లు వాళ్ళు ఆ తాటి చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ తాటికాయ కింద పడేదంట, దాన్ని ముగ్గురు కలిసి తినేవాళ్ళంట. ఆ ఒక తాటికాయని ముగ్గురు కలిసి కాల్చి దాని గుజ్జు ముగ్గురు పిక్కు తినేవాళ్ళు అంటండి. అలా చేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోయాయి, ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోయాయి. దాన్ని ఏం చేయాలి? ఇక అక్కడికి దేవుడు అక్కడికి రప్పిస్తూ ఉండేవాడంట గుండెకెళ్ళి. ఆ రీతిగా వాళ్ళు తిని, దేవుని బిడ్డలారా, ఎంతో కష్టం వచ్చి కష్టం పడినటువంటి వాళ్ళే ఆనాడు మంచి సేవ చేయగలిగారు. సుదర్శన్ గారు లేరు, కేపీ దేవసాయం గారు లేరు, రక్షణానిధి గారు లేరు. వాళ్ళ జీవితాన్ని నేను చూస్తూ ఉండేవాడిని. వాళ్ళ జీవితం, వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ నోట నుండి వెలువడే ఆ బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ మాటలు మా హృదయంలో నేరుగా గుచ్చుకుంటూ ఉండేవి. మా హృదయం పరివర్తన చెందుతూ ఉండేది, దినదినం నూతనపరచబడుతూ ఉండేది. అటువంటి సేవ కానీ, అటువంటి సేవకులు కానీ ఈనాడు కనుమరుగైపోయారు, కనపడటం లేదు. ముందు శ్రమ, తర్వాత ఏంటి? మహిమ. తలలు వంచండి, సమయం అయిపోయింది. తలలు వంచండి. శాసనం రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా వాడు చెప్పినట్లు ఆ శాసనానికి లోబడి 666వ ముద్ర నొసట కుడి చేత వేసుకునేవాళ్ళు. అది ఎలా వేస్తాడు అనేది తెలియదు, లేజర్తో వేస్తాడు, అది ఒక పెద్ద కాల్చి కొర్రు పెడతాడో తెలియదు. అది క్లియర్గా కనబడుతుంది, వాడి పేరు, వాడి సంఖ్య అక్కడ. వీడు యాంటీ క్రైస్ట్కు చెందినవాడు, వీడు సాతాను సంబంధి, వాడికి మాత్రమే హక్కు ఉంటుంది, మరెవ్వరికి, క్రీస్తుకు కూడా హక్కు ఉండదు. వాడిని తను అమ్ముకున్నాడు యాంటీ క్రైస్ట్కి, కాబట్టి వాడికే చెందినవాడు. ఎవరికి కూడా వాడి మీద రైట్స్ లేవు. భూప్రపంచంలో ఉన్న నామకార్థ క్రైస్తవులు, యేసుని ఎరగని అన్యులు అందరూ కూడా పనిచేస్తారు. ఎవరు కూడా బలవంతాన చేయనక్కర్లేదు. కానీ తిరుగుబాటు చేసేదల్లా ఎవరు అంటే పరిశుద్ధులు మాత్రమే. కేవలం 3.5 సంవత్సరాలు ప్రభు నాకు రక్షకుడు, ఆయన మాత్రమే నాకు ప్రభు, ఆయన మాత్రమే నాకు దేవుడు, ఆయన మాత్రమే నా జీవితానికి మీద అధికారిగా ఉండాలి, ఆయనకే నా మీద హక్కు. ఆయనను సృష్టించాడు, ఆయన నన్ను కొన్నాడు, ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొన్నాడు నన్ను, ఆయనకు మాత్రమే హక్కు. ఆయన శరీరం, ఆయన ఏం చేయదలుచుకుంటాడో ఆయన ఇష్టం. ఆయన కాపాడుకుంటాడో లేకుంటే యాంటీ క్రైస్తకు అప్పగిస్తాడో ఆయన ఇష్టం అని ప్రాణాలకు తెగించి దేహాన్ని చిత్రహింసలు పెట్టినా, చంపినా సరే వాళ్ళు ఆ రీతిగా. మనం ఏ కోవలో ఉంటున్నాం, ఏ గుంపులో ఉంటున్నాం, మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ప్రేమ కలిగిన తండ్రి, మంచి నాయన, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించినటువంటి యొక్క ఆరాధనలో ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి కడవరి దినాల్లో మేము ప్రభు కొరకు ఎలా నాయన జీవించాలి అనేది మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. విన్న మాటలు మా హృదయంలో పదిలపరుచుకోవాలయ్యా. మేము నిర్లక్ష్యం చేయకూడదు. మా వెండి బంగారాల కంటే, మా ఆస్తుల కంటే, మా ప్రాణం కంటే, మా దేహాల కంటే నీ మాటలు మా హృదయంలో విలువగా ఎంచి మేము వాటిని భద్రపరుచుకొని యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమైనప్పుడు ప్రభా శ్రమల కాలంలో మేము కనుక ఉంటే ఈ నీ మాటలు మాలో ప్రతిధ్వనించి ఏదైతే వింటున్నామో దాని ప్రకారంగా నడుచుకునే ఆ గొప్ప కృపా భాగ్యం కూడి వచ్చిన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఆ భాగ్యం కల్పించమని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు చేస్తున్న ఉద్యోగాలు, బిడ్డల విద్యలు, ఎగ్జామ్స్, ప్రయాణాలు, సమస్త వారి ఆరోగ్యాలను, వారి అవసరతలను మీరు దీవించండి. నీ కృప ద్వారా రక్షణలో అంతవరకు కొనసాగటానికి సహాయం చేయండి. ప్రపంచమంతటా ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో నీ ఆత్మను బలంగా పనిచేయటానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీకు వందనాలు తండ్రి. దేవా మీ స్తోత్రం. ఎంతో మంది నశించిపోతున్నారు. యేసయ్యా, వాళ్ళ హృదయాలు తెరవండి నాయన. మీరే సర్వశక్తిమంతుడు అయిన దేవుడు అని, సృష్టికర్త అని, వారి పాప శాపాల కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు అని అనేకులు గుర్తించి మీ తట్టు మళ్ళునట్లు ప్రభావ మిమ్మల్ని స్వరక్షకుడుగా అంగీకరించి చేర్చుకోవడానికి కృపదాయి చేయండి. వారమంతట్లో ఉద్యోగాలు, ప్రయాణాలు ప్రభువా దేవా మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరతలని నీ మహిమలో నుండి తీర్చమని, ఈ వారమంతా కూడా మీ కాపుదల, భద్రత, మీ సన్నిధి, తోడు, సహాయం అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి, సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనకు, కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.